నా పేరు ఫిలోమినా అండి. నేను హౌస్ కీపింగ్ చేస్తున్నాను. ఇప్పటికి నేను 10 సంవత్సరాలు అయింది నేను ఇందులో జాయిన్ అయ్యి. నాకు ఇప్పటికి 12,000 అండి నా జీతం. ఇప్పుడు మాకు ఈ వంట వార్పు కార్యక్రమం పెట్టుకున్నాం మేము. ఎందుకంటే మమ్మల్ని వాళ్ళు మాకు అందరికీ షోకేస్ లెటర్లు పంపించారు ఇంతకు ముందండి. షోకేస్ లెటర్లు పంపించిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు రిటైర్మెంట్ పెట్టారు. అంటే మాకు అందరికి ఉద్యోగాలు తీసేస్తానని చెప్పి అన్నారండి. ఎప్పుడు మొన్న 7వ తారీఖు నుంచి మాకు అందరికీ ఉద్యోగాలు తీసేస్తాను అందరికీ ఒక్కొక్కరు పిలిచి లెటర్లు ఇచ్చారండి. లెటర్లు ఇచ్చి తలుపు మూసుకొని మరి లెటర్లు ఇచ్చారు, తలుపు తీసి కాదు. సో ఇలా సెల్ కూడా తీసేసుకున్నారు వాళ్ళు. సెల్ తీసుకొని ఒక్కొక్కరి చేత సంతకం పెట్టుకొని లెటర్లు ఇచ్చారండి. ఎందుకు లెటర్లు ఇచ్చారు? ఒక 10 మంది పైకి వెళ్ళి అడిగాం. పైకి వెళ్ళి అడిగితే ఆయన గట్టిగా మాతో అరిచారు. నేను అన్నాను, గట్టిగా ఎందుకు అరుస్తారు? ఆడవాళ్ళతో కొంచెం మెల్లిగా మాట్లాడొచ్చు కదా అంటే, మేము ఇలాగే మాట్లాడతామా, లేకపోతే మీరు చెప్పిన మాట ఏంటరా అని కొంచెం ర్యాష్ గా మాట్లాడారు ఆయన. అయితే ఆయన మా మాట వినట్లేదు. వినలేనప్పుడు పైనుంచి వచ్చిన ఆర్డర్ వల్ల మేము తీసేస్తున్నాం మిమ్మల్ని మాకు చెప్పారండి. దానివల్ల మమ్మల్ని తీసేస్తున్నారు. ఎందుకు తీసేస్తున్నారు? కొన్ని కారణం చెప్పండి. మేమేమైనా ఉద్యోగాలు చేయట్లేదా, లేకపోతే మేమైనా అమౌంట్ తీసుకోవడం మీరు చూసారా అంటే, అలా ఏం కాదు, పైనుంచి వచ్చిన ఆర్డర్ అది, ఇన్ని మందులు తీయాలని చెప్పారు కాబట్టి తీసేస్తున్నాం మేము అనేసి అదే సమాధానం చెప్పారండి. దానివల్ల మేము బయటకు వచ్చేసి ధర్నా చేసామండి. యూనియన్ రాజు గారికి మేము ఇది ఫిర్యాదు చేసాం ఈ విషయం గురించి. వెంటనే వాళ్ళు కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి ఇది పెట్టారు అప్లికేషన్ అనేది. కలెక్టర్ గారు వెంటనే లేబర్ ఆఫీస్కి పెట్టారండి. అక్కడ కూడా వెళ్ళే లేబర్ ఆఫీస్ కూడా మేము ధర్నా చేసాము. మా ఆఫీసర్ని పిలిపించి మాట్లాడారండి. మాట్లాడిన రోజు కూడా మా అందరికి ఫోటోలు తీసుకొని వెళ్ళారండి. భానుప్రసాద్ అని అతను ఫోటోలు తీసుకుని వెళ్ళి ఇప్పుడు ఎవరెవరికి మేము అందరికి ఇచ్చారో ఆయన అది ఇదంతా ఖర్చు పెట్టుకునే ఇచ్చారండి ఇవన్నీ మాకు లెటర్లు. ఎందుకంటే ఇంతకు ముందు మేము బోనస్ కోసం ఇంక్రిమెంట్ల కోసం మాకు ఇవ్వలేదని మేము లేబర్ ఆఫీస్ దగ్గర వెళ్ళి ధర్నాలు చేసామని వాళ్ళందరినీ గుర్తుంచుకొని వాళ్ళందరికీ షోకేసులు పంపించి ఆయన అదే జనాలను ఇప్పుడు అందరికీ 38 మందిని తీశారు ఆయన లిస్టు. ఇదంతా ఎంజిఎం వాళ్ళకి తెలుసో తెలియదో తెలియదు మాకు, కానీ ఇదంతా చేస్తున్న మాత్రం భానుగారే ఈ పని చేస్తుంది. కాబట్టి అలాంటి హెచ్ఆర్ డిపార్ట్మెంట్ అతను మాకు వద్దు. అతను చేసింది కాక ఇప్పుడు ఇంకో అతను రప్పించారు. ఆయన అంటే మెడికల్ సూపర్మెంట్ అంట. మెడికల్ సూపర్మెంట్ అంటే మెడికల్ సంబంధించిన చూడాలి. అతను హౌస్ కీపింగ్ తో అతను చేసే సంబంధం, కానీ హౌస్ కీపింగ్ మ్యాటర్ లో అన్నిట్లో అతను దూరుతాడు. రాత్రిలో మేము పనులు చేసి అలిసిపోయి పడుకున్న వాళ్ళకి కూర్చొని పడుకున్నా కూడా ఫోటోలు తీస్తాడు. లేదంటే ఇలా జారబడినా సరే ఫోటోలు తీస్తాడు. మొన్న అలసిపోయి పడుకున్న ఆడవాళ్ళు చీరలతో కట్టుకుని ఉన్నారు. చీరలు కట్టుకున్న ఆడవాళ్ళతో ఎలా ఉంటామో ఏమో నిద్రలో వచ్చి ఫోటోలు తీసుకోవాల్సిన పని ఏముంది అతనికి? అందులోనే అతను మంచి అతను కాదు. అతను తీసుకెళ్లి పైన మేనేజ్మెంట్ కి ఇస్తున్నాడు, లేదా ఇతను కూర్చొని చూస్తున్నాడు, ఎవరికేం తెలుసండి? ఆడవాళ్ళకి ఫోటోలు తీయాల్సిన పని ఏంటి అతనికి? అతను బయట ఎక్కడైనా రూమ్ లో ఉండాలి, కానీ అక్కడ హాస్పిటల్లో ఉంటున్నాడు. మాకు 1000 రూపాయలు మెడిసిన్ కానీ మాకు వాళ్ళు ప్రతిదీ డిమాండ్ చేస్తారు. మాకు డిశ్చార్జ్ అవ్వాలంటే 1000 రూపాయలు తగ్గితే ఒప్పుకోరు. అలాంటి వాడికి 6,000 రూపాయలు డెలక్స్ రూమ్ ఇచ్చి కూర్చోబెట్టి అందులో మేపుతున్నారు. అతనికి అంత ఇవ్వాల్సిన పనే ఉంది. ఇలాంటివన్నీ ఖండించాలని మేము ఏదైనా నిరాదరణ చేస్తున్నాం. ఇంకొకటి మా లెటర్లన్నీ బ్యాక్ చేసుకోవాలి. మా ఉద్యోగాలు మాకు కావాలి. ఇంతవరకు మేము ఈ లెటర్లు తీసుకున్నంత వరకు కూడా మేము ఇక్కడే పోరాడతాం. ఇది